తెలంగాణ కంటే అదనంగా చెల్లిస్తానని జగన్ ఇచ్చిన హామీ ఆర్థిక అంశం అయినప్పుడు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఆర్థిక డిమాండ్లు తప్ప అన్ని పరిష్కరిస్తామనడంలో అర్థం లేదని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రభుత్వ తీరును విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలందరూ కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 4.5 ఏళ్లుగా అధిక ధరలతో సతమతమవుతున్న అంగన్వాడీలు కనీస వేతనాలు చెల్లించమంటే జగన్ ప్రభుత్వం నిరాకరిస్తుందని, కావున రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అంగన్వాడీలందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి రమణమ్మ, ప్రాజెక్ట్ నాయకులు జ్యోతి, ధనలక్ష్మి, నీరజ, తులసి, అమలావతి, వీరవేణి, వీరమణి, మేరీ, సమాధానం, సుబ్బలక్ష్మి, చామంతి, రామ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా సమ్మెను పరిష్కరించమంటే మరి మా చేతుల్లో ఏముందన్నట్లుగా మీరు అడిగితే మేము చేస్తామా, మీరు చెప్పినట్టు మేము వినాలా అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, తాళాలు బద్దలు కొట్టించడం, కేంద్రాలని కైవసం చేసుకోవడం, ఇలాంటి కక్ష సాధింపే చర్యలతోటి ఈ యొక్క సమ్మెను మీరు పరిష్కరించలేదని చెప్పి నెలను ఆపలేదని చెప్తున్నాం. ఈవేళ ఉషా శరణశ్రీ అంటుందన్నమాట, సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీల్ని తీసేయమని చెప్పి, పీకేయమని చెప్పి మా ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్తుంటే మిమ్మల్ని కూడా పీకే పని తీసే పని ఏంటో ఈ అంగన్వాడీలందరూ ఆలోచించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్తకంఠం చెప్తున్న పరిస్థితుంది. ఇలాంటి మాటలతో కాదు సమస్య పరిష్కరించడం. వాళ్ళని డిమాండ్లు పెట్టారంటే నువ్వు ప్రధానమైన జీతం పెంపుదల సమస్య, ఇతర చిన్న చిన్న డిమాండ్స్ కొన్నైనా పరిష్కరించే సమస్యను పరిష్కరించాలి తప్ప ఈ అణచివేత చర్యలతో, నిర్బంధంతో, లాండవుడితో ఈ సమ్మెను ఆపలేరని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎప్పటికైనా జేఏసీ నాయకత్వాన్ని పిలిచి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి. అలాగే ఈ రోజు తెలంగాణ కన్నా అదనంగా వేతనం చెల్లిస్తానని ముఖ్యమంత్రి గారి హామీ ఏదైతే ఉందో తక్షణం కూడా మాకు అమలు పరచాలి. నిన్న కాక మొన్న వచ్చిన గవర్నమెంట్ ఇప్పటికే నిన్నే రిలీజ్ చేసింది. తెలంగాణలో 18,000 అంగన్వాడీ వర్కర్లకి 18,000 రూపాయలు, హెల్పర్లకి, మినీలకి 13,650 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఈ జీవో కూడా మరి ప్రకటించిన సందర్భంలో ఇప్పుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మా వేతన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ని తక్షణమే పరిష్కరించాలి. అలాగే లబ్ధిదారులు ఈ రోజుకి 7 రోజులు బట్టి కూడా పిల్లలు, తల్లులు కూడా సఫర్ అవుతా ఉన్నారు. వెంటనే కూడా మేము ఒక 2 రోజులు ధర్నా చేస్తేనే పిల్లలకు పోషకాహారం ఏమైపోతుంది అన్న అధికారులు ఈ రోజు సమాధానం చెప్పాలి. 7 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే మా డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింపజేసి అంగన్వాడీ కేంద్రాలు తెరిపించాల్సిన అధికారులు ఈ రోజు మరి వాళ్ళకి అంగన్వాడీ ఫుడ్ పెట్టడంలో చాలా విఫలం జరుగుతూ సెంట్రల్ తాళాలు పగలగొట్టించి సచివాలయ సిబ్బందితో వాళ్ళతో వండాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగులే, ఎప్పుడైనా వాళ్ళకి కూడా కష్టం వస్తుంది. వాళ్ళకి మేము కూడా మద్దతుగా ఉంటాము. కాబట్టి వాళ్ళు కూడా సమన్వయంగా ఆలోచించి మా సమ్మె డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.